Module number 1.14.01. Topic name: Continuing Professional Development. హలో ఫ్రెండ్స్, యూనిట్ 2వ భాగం కొనసాగుతున్న వృత్తిపరమైన అభివృద్ధికి కంటిన్యూస్ పర్సనల్ డెవలప్మెంట్కి స్వాగతం. ఈ భాగం ముగింపులో మనం అర్థం చేసుకోవాల్సినవి: పాయింట్ 1, స్మార్ట్ లక్ష్యాలను ఎలా సెటప్ చేయాలి, మరియు 2, వృత్తిపరమైన ప్రణాళికను ఎలా అభివృద్ధి చేయాలి. స్మార్ట్ లక్ష్యాలను ఎలా సెట్ చేయాలో మరియు సాధించాలో చూద్దాం. 1, వృత్తిపరమైన జ్ఞానం మరియు శిక్షణను విస్తరించండి. వర్కింగ్ ప్రొఫెషనల్ల అభ్యాసకుడు తప్పనిసరిగా కోర్సులలో నమోదు చేసుకోవడం మరియు శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావడం మరియు సర్టిఫికెట్లను పొందడం ద్వారా ఎల్లప్పుడూ జ్ఞానాన్ని విస్తరించుకోవాలి. 2, పని యొక్క పనితీరును మెరుగుపరచండి. సానుకూల మనస్తత్వంతో పని యొక్క పనితీరు బాగా మెరుగుపడుతుంది. పరధ్యానానికి దూరంగా ఉండటం, కార్యాలయానికి త్వరగా చేరుకోవడం మరియు ప్రతికూల వైఖరిని వదిలించుకోవడం మిమ్మల్ని సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. వృత్తిపరమైన సంబంధాలను బలోపేతం చేయడం. కార్యాలయంలో వివిధ రకాల వ్యక్తులు ఉంటారు మరియు ప్రతి ఒక్కరూ అందరినీ ఇష్టపడరు, కానీ వృత్తిపరమైన మర్యాదలు మరియు సంబంధాలు నిర్వహించబడాలి. సాధారణ శుభాకాంక్షలు మరియు గౌరవప్రదమైన ప్రతిస్పందనలు ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని సృష్టిస్తాయి. మెరుగైన ప్రదర్శన నైపుణ్యాలు. కార్పొరేట్ ప్రపంచం ఒకరిని అనేక మంది వ్యక్తులను కలుసుకునేలా చేస్తుంది, మీటింగ్లలో పాల్గొనేలా చేస్తుంది మరియు బహుళ టాస్క్లను కేటాయించేలా చేస్తుంది. కాబట్టి ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. విషయం తెలుసుకోవడం సరిపోదు, స్పష్టమైన సంభాషణతో మంచి భాషలో ప్రదర్శించడం మరింత ముఖ్యం. ఉన్నత ఉద్యోగ పాత్రను పొందండి. ఎప్పుడు స్థిరపడకండి లేదా ఆత్మసంతృప్తి చెందకండి. మీ కెరీర్ లేదా సంస్థను మరింత మెరుగుగా మార్చడానికి ఎల్లప్పుడూ పనిచేయండి. దీనికి కృషి, ఓర్పు, పట్టుదల, నిబద్ధత అవసరం. అనుభవం, సరైన వైఖరి మరియు ఉన్నత విలువలను పొందాలి. కొత్త అనుభవాలను పొందండి. ప్రతి కార్మికుడు అతను లేదా ఆమె కంఫర్ట్ జోన్ నుంచి బయటపడడం ముఖ్యం. ప్రత్యేక కమ్యూనిటీ కార్యక్రమాల కోసం స్వచ్ఛందంగా పనిచేయడం, కొత్త వ్యక్తులతో మాట్లాడడం, పని క్షేత్రాన్ని దగ్గరగా అన్వేషించడం, గత తప్పుల నుంచి నేర్చుకోవడం మరియు తద్వారా అనుభవాన్ని సేకరించడం ద్వారా ఇది చేయవచ్చు. మిత్రులారా, మనం ఇప్పుడు నేర్చుకుంటాము మన లక్ష్యాన్ని ఎలా సాధించాలి. కెరీర్ ప్లాన్ చేయండి. స్వల్పకాలిక లక్ష్యాలను, దీర్ఘకాలిక లక్ష్యాలను గుర్తించండి. ఈ లక్ష్యాలను కూడా వ్రాయండి, కాబట్టి అవి ఎప్పుడూ ముందు ఉంటాయి. లక్ష్యాలను వ్రాయడం వలన వాటికి నిజమైనవిగా కనిపిస్తాయి. రోడ్ మ్యాప్ను రూపొందించండి. స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని తర్వాత వాటిని సాధించడానికి దశలను గుర్తించండి. ఎక్కువ పని ఒత్తిడి ఉన్నప్పుడు లేదా ప్రతిపాదిత ప్రణాళిక కేవలం టేకాఫ్ కానప్పుడు ఈ వ్యాయామం సహాయపడుతుంది. గడువులను సెట్ చేయండి. గడువులు పనిని ప్రారంభించడానికి అవసరమైన ప్రేరణను అందిస్తాయి. ప్రలోభాలు మనల్ని లక్ష్యం నుండి పక్కదారిన పట్టిస్తాయి. మన లక్ష్యాలను సాధించడంలో ఖాళీలు ఉండవచ్చు, కానీ అది మళ్ళీ పని చేయకుండా మనల్ని ఆపకూడదు. లక్ష్య సాధనలో గడువులు మనకు సహాయపడతాయి. ప్రతి సాఫల్యం తర్వాత మీరే రివార్డ్ చేసుకోండి. ఒక్కోసారి మీకు మీరే ట్రీట్ ఇవ్వండి, ముఖ్యంగా సాధించిన తర్వాత. ఇది చాలా పెద్దదిగా ఉండకూడదు, కానీ మిమ్మల్ని మీరు ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంచుకోవడానికి సరిపోతుంది. ఒక సాఫల్యం తర్వాత విశ్రాంతి చాలా ముఖ్యం, ఎందుకంటే అధికంగా పనిచేసే మనసు నెమ్మదిస్తుంది.
భాగస్వామ్యాన్ని కనుగొనండి. మీరు పాల్గొనే అన్ని కార్యక్రమాలకు స్నేహితుడిని కలిగి ఉండటానికి ప్రయత్నించండి. అది జిమ్, స్పోర్ట్స్, కార్యాలయంలో లేదా అభిరుచిని నెరవేర్చడానికి కూడా. అది మీకు అవసరమైన మద్దతు మరియు ప్రేరణను అందిస్తుంది. మిత్రులారా, ఇప్పుడు మనం సాధించగల వృత్తిపరమైన లక్ష్యాలను ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాం. 1. నిర్దిష్ట లక్ష్యంపై కట్టుబడి ఉండండి. మీకోసం చాలా ప్రొఫెషనల్, ఆచరణాత్మక మరియు వాస్తవిక లక్ష్యాలను సెట్ చేయండి. ఇవి మీరు ఏకాగ్రతతో ఉండేందుకు సహాయపడతాయి. ఒక ప్రణాళికను రూపొందించండి. లక్ష్యాలను సాధించడానికి ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించండి. బోధకుడిగా మరియు నెలవారీ షెడ్యూల్, లెసన్ ప్లాన్ మరియు డెమో ప్లాన్ను సిద్ధం చేయండి. 3. మీ నిబద్ధతకు కట్టుబడి ఉండండి. లక్ష్యాలను సాధించే ప్రయాణంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ మీరు మీ నిబద్ధతకు పూర్తి నిజాయితీతో మరియు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలి. 4. మీ వృత్తిపరమైన లక్ష్యాలను వ్రాయండి. ఒక పెన్, మరికొంత కాగితాన్ని తీయండి మరియు బోల్డ్ అక్షరాలతో మరియు స్పష్టమైన సంభాషణలో లేదా స్పష్టమైన భాషలో మీ లక్ష్యాలను వ్రాయండి. మే లేదా మైట్ బదులుగా విల్ ఉపయోగించండి. కాబట్టి మిత్రులారా, మీ వృత్తిపరమైన అభివృద్ధి ప్రణాళికను కొనసాగించడానికి వివిధ ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగ శిక్షణ లేదా డిఎస్టి కోసం కనీసం 3 పరిశ్రమలను సంప్రదించండి మరియు 3 నెలల పాటు MOUపై సంతకం చేయండి. 6 నెలల పాటు ట్రైనింగ్ మెథడాలజీ లేదా సాఫ్ట్ స్కిల్స్కు సంబంధించిన ఏదైనా టాపిక్లో రిఫ్రెషర్ కోర్స్ చేరండి. 12 నెలల పాటు నాలెడ్జ్ అప్డేట్ చేయడానికి కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఏదైనా కొత్త కోర్సులో చేరండి. 36 నెలల పాటు అర్హతలను అప్డేట్ చేయడానికి డిప్లొమా లేదా డిగ్రీ కోర్సులలో చేరండి. విజయవంతమైన ట్రైనీలను గుర్తించండి మరియు వారిని ప్రోత్సహించండి. వ్యాపారవేత్తగా మారడానికి వారిని మార్గనిర్దేశకం చేయండి. కాబట్టి మిత్రులారా, ఇది వృత్తిపరమైన అభివృద్ధిని కొనసాగించడం యొక్క 2వ భాగం ముగింపునకు తీసుకువస్తుంది. మనం ఇక్కడ నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం. మనం అర్థం చేసుకున్నవి: 1. స్మార్ట్ లక్ష్యాలను ఎలా సెట్ చేయాలి మరియు సాధించాలి. 2. మీ లక్ష్యాలను ఎలా సాధించాలి. 3. సాధించగల లక్ష్యాలను ఎలా సెట్ చేయాలి. 4. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్లాన్